ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశావు. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టినటువంటి ప్రభుత్వం. ఇక నాకు సంబంధించినటువంటి వ్యవస్థ అయినటువంటి R&B, గతంలో R&B కాంట్రాక్టులు అంటే గర్వంగా పైకెత్తుకొని తల తిరిగేవాడు. ఈరోజు R&B పరిస్థితిని మీరు చేసిన పార్పాల వల్ల కాంట్రాక్టర్లు ఈరోజు తల ఎత్తుకోలేకుండా ఆత్మహత్యలు చేస్తున్నారు. రహదారులు బాగలేక పరిశ్రమలు రాలేదు. ఈరోజు పరిశ్రమలు దాదాపుగా 1050 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా గుంతలు లేని రహదారుగా మార్చి గర్వంగా మళ్ళీ ప్రజలు తిరిగేటట్టుగా మేము చెప్పుకునే విధంగా R&Bని నిలబెట్టాము. ఈరోజు మళ్ళీ మీరు చేసినటువంటి అప్పులు R&Bవి తీసుకునే లోన్లు కట్టలేకపోయారు. మళ్ళీ ఆ లోన్లు కూడా మీరు పోతే సద్వినియోగం చేసుకోకపోతే గత ప్రభుత్వం అప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్లను కాపాడుతూ ఉన్నాం. ఏదేమైనా ఈరోజు మళ్ళీ రహదారులు బాగుపడుతున్నాయి. కొత్తగా రేపు మళ్ళీ ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2,000 కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తున్నాము. రాష్ట్రంలో ఎక్కడ కూడా రహదారులన్నింటినీ కూడా మళ్ళీ ప్రజల ప్రయోజనం కోసము, అదేవిధంగా వ్యాపారుల కోసము, పరిశ్రమల స్థాపన కోసం కూడా ప్రతి రహదారిని బాగు చేస్తూ ఉన్నాము. నేషనల్ హైవే ఈరోజే స్థానిక శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఎప్పుడో గత ప్రభుత్వంలో నేను 4-5 సంవత్సరాల కింద వేసిన రహదారులు తప్ప ఇక్కడ చాలా రహదారులు బాగలేవని చెప్పి పలమనేరు నియోజకవర్గంలో చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు నేషనల్ హైవే మా యొక్క సెంట్రల్ మినిస్టర్ గారు సాయంకాలంగా తిరుమలకు వస్తున్నారు. వారితో రేపు విజయవాడలో రివ్యూ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా ఇంకా నేషనల్ హైవేస్ని కూడా అప్డేట్ చేసి ఈ యొక్క కనెక్టివిటీ ముఖ్యంగా పలమనేరుకు, అటు బెంగళూరుకు, కర్ణాటక, ఇటు తమిళనాడు ప్రభుత్వాల కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము. అదేవిధంగా రేపు కొత్త రోడ్లు కూడా ఇంకా రాబోతున్నాయి. ఏవైతే వారు ఇచ్చినటువంటి అభ్యర్థనలన్నీ కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే వాటికి నిధులు శాంక్షన్ చేసి ఈ యొక్క పలమనేరు నియోజకవర్గాన్ని కూడా R&B డిపార్ట్మెంట్లో ఉండే సమస్యలను కూడా పత్రికల ద్వారా మీ ద్వారా వారికి ఈరోజు నివేదికలు తీసుకొని వాటన్నిటి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మెచ్చే పరిస్థితిలో లేరు. గత పాపాలను చూశారు. ఈ నాయకులకు ఓటు హక్కే అడిగే కానీ ప్రజల మధ్యన తిరిగేటువంటి హక్కు, ప్రజల దగ్గరికి పోయేటువంటి హక్కు కోల్పోయిన నాయకులు ఇక ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.